ఉప్మా చేస్తే ఇంట్లో ఎవ్వరికీ నచ్చదు. కామన్‌గా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇదైతే. మా ఇంట్లో కూడా ఇదే రన్ అవుతుంది. ఇంట్లో ఉప్మా చేస్తే పిల్లలకి నచ్చట్లేదు, నాకు నచ్చట్లేదు. అందుకే నేనైతే ఒకటి డిసైడ్ అయిపోయాను. అదే ఉప్మా రవ్వతోనే హెల్తీగా, డిఫరెంట్‌గా చేస్తే బావుంటుంది కదా అనేసి, ఒక కప్పు ఉప్మా రవ్వ, అరకప్పు పెసల్ని ఒక బౌల్‌లో వేసి నీళ్లు వేసేసుకొని నైట్ అంతా నానబెట్టాను. పొద్దునకల్లా పెసళ్ళు, రవ్వ బాగా చక్కగా నానినవి మిక్సీ జార్‌లో వేసుకొని అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని బ్యాటర్‌ని బాగా స్మూత్‌గా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసి కన్సిస్టెన్సీ ఇలాగొచ్చేలాగా చూసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసాను. ఫైనల్‌గా దోస పెనాన్ని పొయ్యి మీద పెట్టేసి పెనం కొద్దిగా వేడైన తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని లైట్‌గా స్ప్రెడ్ చేసి పైన గార్నిష్ కోసం, టేస్ట్ కోసం అనేసి క్యారెట్ ముక్కలు, కొత్తిమీర తురుము వేసేసుకొని సైడ్‌లో కొంచెం నూనె వేసేసుకొని బాగా కాల్చాను మీడియం ఫ్లేమ్‌లో. టేస్టీగా, హెల్తీగా ఉప్మా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా ఉండింది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అస్సలు ఉప్మా చేయరు. మళ్ళీ మళ్ళీ ఇవే చేస్తారు. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం. బాయ్.